ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ మందా సూర్యనారాయణ శర్మ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే నమస్కారం అండి. శుభం బియాదు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మిమ్మల్ని అడగకూడదేమో. అంతే అడగచ్చా? అంతే అంతే అడగచ్చులేండి తప్పేముంది. ఎలా కామ ఉన్నారని. ఆ! ఎందుకంటే అందరి బాగోగులు చూసే మీరు ఎప్పుడు బానే ఉంటారు. బానే ఉంటాము. అప్పుడప్పుడు చూసారా మీరన్నట్టు దగ్గు, జలుబు కామనే ఇవి అంటాను. కామన్ ఇవి అనుకోండి. కామన్ అనుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మంత్ర సాధన చేస్తాం కాబట్టి ఉదయం లేస్తూ అది హ్మ్. చిన్న చిన్న సమస్యలు అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనకు చేసేసుకుంటూ తెలియకుండానే. అందరియి క్లియర్ చేస్తూ అంతే అంతే. అందరు క్లియర్ చేస్తూ మనది కూడా క్లీన్ చేస్తూ వెళ్ళిపోతుంటాం. సార్ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జాతి రత్నాలు, జాతి రాళ్ళు, లేకపోతే రంగురాళ్ళు ఇలా అంటూ ఉంటాం గదా! అవి పెట్టుకుంటే నిజంగా జాతకం మారిపోతుంది. లేకపోతే మనకున్నటువంటి చెడు తొలగిపోయి మంచి జరుగుతది. ఈ స్టోన్ పెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళు, లేకపోతే ఆ రాశి వాళ్ళు ఆ స్టోన్ పెట్టుకోవాలి. ఇలా రకరకాల అందులో అవును. క్యారెట్స్ అంటారు. అసలు నిజంగా జాతి రాళ్ళు, జాతి రత్నాలు అనేవి హ్మ్. వర్క్ చేస్తాయా? ఎంత వర్క్ ఎందుకు చేస్తాయి? వర్క్ చేయవండి? చక్కగా చేస్తాయండి. మీరు హ్మ్. సమంతకి మణి గురించి విన్నారా లేదా? విన్నాను. ఎప్పుడు విన్నారు? ఎక్కడ విన్నారు చెప్పండి? త్రేతాయుగం. శ్రీకృష్ణుడి. విన్నారా? ఆ! అంటే సమంతకి మణి అంటే అది రత్నాలే కదా అవి. అవును. అంటే ఏవి? వజ్రాలు అవన్నీ. వజ్రాలతో కూడిన సమంతకి మణి ఇది. హ్మ్. అంటే అప్పుడే ఆ రోజుల్లోనే త్రేతాయుగం, ద్వాపర యుగం సమయంలో కూడా మనకేంటంటే ఈ రత్నాల గురించి చాలా విశేషంగా చెప్పారు. అది సూట్ అయితే బానే ఉంటుంది. సూట్ అవ్వకపోతే ఏమైంది చూసారు కదా! ఆ రత్నాల సమంతక మణి జాంబవంతుడికి వెళ్లే ముందు ఏం హ్మ్. జరిగింది? యుద్ధంలో అవును. ఎలా చంపుకుని జాంబవంతుడు దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. మళ్ళీ యుద్ధం చేస్తే గాని ఆ సమంతక మణి తిరిగి మన కృష్ణుడి దగ్గర రాలేదు. సో, ఆ మణికంత ఇంపార్టెన్స్ ఎలాగిచ్చారు? అంటే సూట్ అయిందా? సూట్ అవ్వలేదా అక్కడ? ఓకే. సూట్ అవ్వలేదనంటే అక్కడ యుద్ధంలో ఓడిపోయిన కథ మనం చూసి ఉన్నాం. హ్మ్. మళ్ళా సూట్ అయిందంటే కృష్ణుడు మళ్ళా దాన్ని తీసుకురావడము, రాజ్యంలో పెట్టుకోవడం అదేమో. సో, అంత రత్నాలు అది మళ్ళా మనందరికి ఇస్తున్నట్టుగా చూపించారది. అంటే రత్నం గురించి ఎంతో అద్భుతంగా మనకు త్రేతాయుగం, ద్వాపర యుగంలోనే మీరు చెప్పారు. రత్నాల విశిష్టత గురించి మనకు చెప్పారు. అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి పైనుండి కీళ్ళ వరకు మొత్తం రత్నాలతోనే ఆయన అలంకరణ గురించి మనం అవును. మాట్లాడుతుంటాం. అవును. సో, రత్నాలకి విలువ ఉందా లేదా అంటే రత్నాలకి ఎప్పుడూ ఉంది. ఇంకా మీకు బాగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి కథ మనం వింటుంటారా? హ్మ్. ఆయన వెళ్తాడు ఏంటి రత్నాల వ్యాపారం చేసుకోవడం రత్నసానిపురంకి వెళ్ళినట్టుగా మనం అవును. అవును. అందులో వింటుంటాం. అంతే పురాణాల్లో. కదా అవును. పురాణాల్లో చెప్తారు. కరెక్ట్. కరెక్ట్. అంటే ఏంటి రత్నాల వ్యాపారం చేశాడని చెప్పి కూరగాయల వ్యాపారం చేశాడనిలే కదా వాడు. అంటే సత్యనారాయణ స్వామి రథం ఎప్పటిది కదా! అవును. ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని యుగాల ముందు నుండి మనం చెప్పుకుంటాం కదా! అంటే హ్మ్. ఈ రత్నాలు అన్నదానికి ఇంపార్టెన్స్ అనేది అమ్ముకోవడం, రత్నాలు అమ్మడం అది కాకుండా మన భారతదేశంలో మొట్టమొదట అమ్మేవి రత్నాలే అమ్మేవారు. నేను హ్మ్. బ్రిటిషర్స్ వచ్చే ముందు, హ్మ్. హ్మ్. బ్రిటిషర్ హ్మ్. కంటే మన ముందు కాలంలో రోడ్ల మీద పెట్టి హ్మ్. రత్నాలు రత్నాలు అమ్మేవారు. రాసులుగా పోసి రాసులు అమ్మేవారు. అమ్మేవాళ్ళని. మన కథలు విన్నాం కదండీ! అవును. సో, అలాగా అలాంటి మన భారతదేశంలోని రత్నాల గురించి పనిచేస్తాయి చేయరా అని మరుడు మీరు క్వెషన్ ఏసారు చూసారా? అది రాంగ్ క్వెషన్ నన్నడిగితే. అంటే జాతకాలు మారుస్తాయా? ఖచ్చితంగా ఎందుకు మార్చమండి? జాతకం అనేది యెస్. భగవంతుడు యెస్. మనకి అంతే. రాసేస్తాడు. అంతే. అంతే అండి. దాన్ని ఎవరు మార్చలేరని అంటుంటారు గదా! అందుకని రాసి ఆ ఇస్తాడు. డౌట్‌తో అడిగాను. లేదు రాసి ఇది భగవంతుడు రాసే రాతనండి జాతకం అనేది. దాన్ని హ్మ్. మనం ఎవరిది ఆ! భగవంతుడు చూసారా మనకు మనం పుట్టగానే హాస్పిటల్‌లో ఏం చేస్తారండి? ఒక కేస్ షీట్ ఓపెన్ అయిపోతుంది. అవును. అయిపోయి ఈ అమ్మాయికి మొదటి రోజు ఈ డబ్బులు ఈ మందులు వెయ్యాలి. రెండో కరెక్ట్. రోజు ఇది ఇవ్వాలి. వారం రోజులు ఈ టీకాలు ఇవ్వాలి. అవును. ఈ లెక్క ప్రకారం డాక్టర్ అన్ని వేసుకుంటూ వ్యాక్సినేషన్‌లన్నీ. అవును. వెళ్ళిపోతున్నాయి కదా! అవును. అలా మనం పుట్టగానే ఒక చక్రం తయారైపోతుంది. తలరాతనే ఒక చక్రం తయారైపోతుంది. కానీ దాన్ని ఎలా చదవాలి? ఎలా చెప్పాలనేది మాత్రం హ్మ్. ఇంకెవరికీ తెలియదు. అంటే ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్న తెలుస్తుంది. వాళ్ళకి తెలుసు. సో, మీకు తెలియకపోవచ్చు. కానీ విద్య మేము నేర్చుకున్నాం కాబట్టి ఆ చక్రాన్ని చూసి ఈ చక్ర ప్రకారం ఏ సమయంలో ఏం జరుగుతుంది? ఏ హ్మ్. హ్మ్. సమయంలో హ్మ్. ఎటువంటి యోగాలొస్తాయి? ఏ సమయంలో ఎటువంటి అవయోగాలొస్తాయి? ఎక్కడ హుహు. కష్టాలొస్తాయి? ఎక్కడ నష్టాలొస్తాయి? ఎక్కడ రాజయోగం ఉంటుంది? ఎక్కడ విపరీత రాజయోగం ఉంటుంది చిన్నపిల్లాడికి? హ్మ్. ఏ హ్మ్. వయసులో ఎటువంటి పరిస్థితికి ముందుకెళ్తాడు? ఎటు ప్రపంచాన్ని ఏ విధంగా ఏలుతాడు? జన్మ కారకత్వం ఏంటి? ఈ జన్మలో ఆయన చేసే పని ఏంటి? ఎందుకు పుట్టాడు? ఇవన్నీ ఏ టు జెడ్ అంతా మనం ఆస్ట్రాలజికల్‌గా అన్నీ తెలుస్తాయి. ఆస్ట్రాలజికల్‌గా ఒక 26 రకాల చక్రాలుంటాయి. హ్మ్. ఈ చక్రాలన్నీ మనం స్టడీ చేస్తుంటే అంటే మీకు ఇవన్నీ కనబడుతుంటాయన్నమాట. ఒక వ్యక్తి పుట్టగానే హ్మ్. ఆయన జీవన విధానం ఎలాగుంటుంది అంతా రాసి యోగాలు, అవయోగాలు రాసి ఉంటాయి. అవన్నీ జరుగుతాయి. హ్మ్. ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? దాన్ని ఎలా మనం క్రాస్ చేయాలి? అంటే అవయోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే నష్టం ఒకటి జరగబోతుంది. దాన్ని ఎలా అధిగమించాలి? ఒక లాభం జరుగుతుంది. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? యోగం ఉన్నా రిసీవ్ చేసుకోవాలి కదా! హ్మ్. యోగం వచ్చి నిలబెట్టుకోవడం కూడా ఒక యోగమే. అవును. చాలామంది అంటుంటారు మేము ప్రైమ్ మినిస్టర్ అయ్యాం, చీఫ్ మినిస్టర్ అయ్యాం అని అంటుంటారు. నిలబెట్టుకోవాలి కదా మళ్ళాను. కంటిన్యూటీ ఉండాలి కదా! సో, కరెక్ట్. ఇవన్నీ కరెక్ట్. ఏంటంటే జాతకంలో మనకు చెప్తుంటాయి. హ్మ్. ఎక్కడైతే మనం డెఫిసిట్ అవుతుంటుందో అక్కడెక్కడంటే రీప్లేస్‌మెంట్ విత్ ద జెమ్స్ చేస్తుంటాం. ఒక యోగాన్ని బలపడుతుంటే బలోపేతం చేయడానికి ఒక్కొక్కసారి దాన్ని అవయోగం నుండి యోగంలోకి తీసుకురావడానికి ఒక్కొక్కసారి మన గ్రహాల యొక్క బలహీనత ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ టైంలో ఉంటుందని చూసుకొని దాన్ని బట్టి ఆ రీప్లేస్‌మెంట్ ఆఫ్ జెమ్స్ దానికి సంబంధించి చేస్తుంటామన్నమాట. ఆ జెమ్స్ ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎంత హార్డ్‌నెస్ పెట్టుకోవాలి, ఎటువంటి టెస్టులు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటామన్నమాట. సో, ఆస్ట్రాలజర్ ఒక గైడ్ చేసి ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసి పలానా రత్నాలు పెట్టుకుంటే మీ ఓకే. పలానా సమస్య నుండి బయట పడతాం. హ్మ్. ఇప్పుడు చూడండి హాస్పిటల్ కూడా డాక్టర్స్ ఇద్దరు ఉంటారు. ఒకడేంటంటే జనరల్ ఫిజిషియన్ ఉంటారు. ఒకరు
ఆపరేషన్ చేసేవాడు ఉంటారు, సర్జన్ సర్జన్ ఉంటారు. ఉంటాడు, తెలుసు కదా మీకు. కరెక్ట్. సో ఈ ఫిజిషియన్ ఏం చెప్తాడు, ఇది ఎలా చేయాలి ఏంటి డయాగ్రామ్ అంతా ప్రాబ్లం వేసిస్తాడు, ఏంటో చెప్తారు. చెప్తాడు. చెప్పి దాన్ని బట్టి రెండోదేమో సర్జన్ సర్జన్ ఏమో చేయాల్సిన సర్జన్ సర్జన్ చేస్తాడు, హార్ట్ చేస్తారు. సర్జన్ అలాగే చేస్తుంటాం, మీకు తెలిసిందే కదా అవును. అంతాను. సో ఎవరైతే డయాగ్నోస్ చేసి చెప్తాడో వాడు ఇంపార్టెంట్ ఇక్కడ ముందు, ఎస్. ఆ తర్వాత ఆపరేషన్ చేసేది ఇంపార్టెంట్ అవుతుంది. కరెక్ట్గా. సో ఇక్కడ డయాగ్నోస్ చేసి చెప్పేది ఆస్ట్రాలజర్. ఒక ఆస్ట్రాలజర్ ప్రాపర్గా దశలు ఎలా ఉన్నాయి, అంతర్దశలు ఎలా ఉన్నాయి, గోచారం ఉంది, గ్రహచారం ఉంది, స్థితిగతులు ఏంటి, ఏ భావంతో వచ్చాడు, ఏ భావం బాగోలేదని వచ్చాడు మన దగ్గరికి, ఇంట్లో పిల్లలు బాగోలేదు, పిల్లలకు భవిష్యత్తు కావాలని వచ్చాడా, లేకపోతే భార్యతో సఖ్యతగా లేదని వచ్చాడా, లేకపోతే వివాహం జరగలేదని వచ్చాడా, లేకపోతే వివాహం కోసం వచ్చాడా, లేకపోతే ఉద్యోగం కోసం వచ్చాడా, లేకపోతే ఇంక దేనికోసం వచ్చాడు, ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకుని దశలను దృష్టిలో పెట్టి రకరకాల డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. ఇదేదో మామూలుగా చెప్పే రత్నాలు అంత ఈజీ కాదండి, అంత కాదు. ఈజీ కాదండి. ఈ రత్నాలన్నిటిని ఏంటంటే చాలా అద్భుతంగా ప్లానింగ్ చేసి మనం డయాగ్నోస్ చేసి ఈ కాంబినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఈ కాంబినేషన్ పెట్టుకోకపోతే బాగుండదు. సో ఇప్పుడు ఉన్న ఒక్కొక్కరు మన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏవో రత్నాలు పెట్టుకుని వస్తారు, అవును. ఆ పెట్టుకున్న రత్నాలు కరెక్టా కావా అది కూడా మనం క్రాస్ చెక్ కావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇన్ని రకాలుగా వెతుక్కుంటూ చూసుకుంటూ దాన్ని డయాగ్నోస్ చేసి ఒక జాతక ప్రకారం ఫలానా ఇది పెట్టాలి, ఫలానా రత్నాలు పెట్టాలి, ఒక రత్నం పెట్టాలా, 2 రత్నాలు పెట్టాలా, అది ఎన్ని క్యారెట్స్ పెట్టాలి, ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి, ఆ ఏజ్ని బట్టి తనకున్న సమస్య బట్టి అలా వెరిఫై చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్తామంట. అలా చేసుకుని ఎప్పుడైతే వెళ్తామో అది సక్సెస్ అనేది చూపిస్తాను చెప్తామంట. దాని ప్రకారమే సక్సెస్ కూడా ఉంటుంది. సక్సెస్ కూడా ఉంటుంది. ఇంకో డౌట్ నాకేంటంటే సపోజ్ వాళ్ళకి పెళ్లి ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ఒక ప్రాబ్లము, తర్వాత ఒకళ్ళకి ఏదో ఆస్తి తగువులు గొడవలు ఉన్నాయి, అదొక ప్రాబ్లం, లేదా భార్యాభర్తల గొడవలు ఇది ఒక ప్రాబ్లం అనుకుందాము, లేదా ఇంట్లో వేరే ఇంకేదో వాస్తు దోషం ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఈ 4 రకాల ప్రాబ్లమ్స్, ఈ 4 రకాలకి ఒకే రకమైనది వాడం కదా సార్, వేరే వేరే. అబ్సల్యూట్లీ మీరు చెప్పిన మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఇప్పుడు 4 రకాల ప్రాబ్లం ఎవరికి వస్తున్నాయి, ఒక ఇండివిజువల్కి వస్తున్నాయి. అవును. ఒక ఇండివిజువల్కి భార్యతో ప్రాబ్లం ఉంది, ఇంటి ప్రాబ్లం ఉంది అన్నారు, వాస్తు ప్రాబ్లం ఉన్నాయి, ఇంకా రకాలుగా ఆస్తి ప్రాబ్లం ఉన్నాయి, 4 ఒక వ్యక్తికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తి నుండి ఈ 4 ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఇండివిజువల్ గా లగ్న ప్రకారము ఈ 4 భావాలని చెక్ చేసుకుంటాం. అంటే ఇల్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి వ్యవహారం అనుకోండి, ద్వితీయ స్థానం చతుర్థ భావం చూస్తాం astrological గా, చూసి ద్వితీయ స్థానం చతుర్భావంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఇంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తే చూస్తాం. అలా భార్యతో ప్రాబ్లం వచ్చినప్పుడు సప్తమ భావం చూస్తాం, అక్కడ ఏ గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఆ గ్రహం అనుకూలంగా ఎందుకు లేదు, వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది చూస్తామన్నమాట. ఇలా మనం చూసినప్పుడు అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ కలిపి 1, 2 చూడండి, మనకు రోగం వచ్చినా కూడా ఒక యాంటీబయాటిక్ ఒక టాబ్లెట్ ఇచ్చి తగ్గిస్తారు కదా డాక్టర్ గారు. అవును అవును. ఇంకేం ఇస్తారు చెప్పండి, ఆపరేషన్ కోసేస్తే 100 రకాల టాబ్లెట్స్, కానీ మామూలుగా ఒంట్లో బాగాలేదు అంటే ఒక యాంటీబయాటిక్ కంపల్సరీ ఇస్తారు, ఒక టాబ్లెట్ ఇస్తారు, దాంతో మనం 3 రోజులు తగ్గిపోతుంది, అంతే కదండి. అలాగేంటంటే ఈ 4 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ కాదు, ఈ 4 ప్రాబ్లమ్స్ కారకత్వం ఎవడు అన్నది ఈ 9 ప్లానెట్స్లో ఏవో 2-3 ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ 2-3 ప్లానెట్స్ ఏడిపిస్తుంటాయి, ఇలాగ అన్ని ప్లానెట్స్ ఏడిపించాం. సో ఏ ప్లానెట్స్ ఏడిపిస్తుంది, ఎందుకు ఏడిపిస్తుంది, అది ఎంతకాలం ఏడిపిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, అది లాంగ్ టర్మ్ ఉందా లేదా షార్ట్ టర్మ్లో ఉందా, క్రానిక్ ఇష్యూగా ఉందా లేకపోతే జనరల్ ఇష్యూగా ఉందా, ఇది చాలా అద్భుతమైన డయాగ్నోస్ చేయడం అండి. అస్ట్రాలజీ అనేది అల్టిమేట్ ఎవ్రీథింగ్ మాట. ఒక జెమ్స్ని మనం ప్రమోట్ చేస్తున్నామన్నా, జెమ్స్ మనం పెట్టుకుంటున్నాడన్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుకోవాలండి. ఎవరితో పెడితే అలాగా అసమస్యగా ఎప్పుడైతే జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయాము, మనకు బోల్డెన్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదండి, పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ వెళ్ళారు అక్కడ బాగుంది కదా డైమండ్ కొనేసుకున్నాము, బాగుంది కదా ఎమరాల్డ్ కొనేసుకున్నాము, బాగుంది కదా రూపీస్ బాగుంది కదా కొనేసుకున్నాం అంటే అది లెక్క కాదండి. మన జాతకంలో ఏది ఉందో తెలుసుకుని కొనుక్కుని వెళ్తే అది పెట్టుకుంటే ఏంటంటే దానికి ఒక సంస్కారాలు ఉంటాయి కొన్ని చేయడానికి, అవి చేసుకుంటే ఎప్పుడైతే మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తామో 100% అదేంటంటే దాని ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుండి. ఆ స్టార్ట్ రావడం ఒక 1 వీక్ 10 days నుండి దాని ప్రభావం కనబడుతుంది. దాంతో ఏంటి మేము సాధారణంగా ఏంటంటే అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 20 years ఏం చేస్తామంటే ఒక రత్నం ఇస్తూ దాంతోపాటు ఒక చిన్న మనకు ఆధ్యాత్మికంగా ఉన్న ఒక మంత్రము ఒక శ్లోకము చదువుకోమని చెప్తుంటాం, అది కూడా ఇస్తుంటా, జాతకరీత్యా చదువుకొని బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్స్ నేను ఇస్తుంటాను అనమాట. ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే ఈ 2 బ్యాలెన్స్ చేస్తుంటాం మనకి, ఒకటి యాంటీబయాటిక్ లాగా ఒకటి మెడిసిన్ లాగా పనిచేస్తుంటుంది. సో శరీరంలో దోషాన్ని మంత్రం జీర్ణిస్తుంది కొంతవరకు, దాని దోష నివృత్తి చేసుకుంటూ పోతుంటుంది. ఈ రత్నం అనేది యోగం చేస్తూ వెళ్తుంది, యోగాన్ని ఇస్తూ వెళ్తుంది అనమాట. సో రత్నం అనేది ఎప్పుడు యోగమే, అంటే మన శరీరమే ఒక యంత్రంగా భావిస్తే మనం ధరించేది ఒక రత్నం అంటాం, మనం మాట్లాడేది ఒక మంత్రం అంటాం, ఈ 3 సమ్మేళనే రాజయోగం అంటాం ఆస్ట్రాలజికల్ మీకు చెప్పేది కూడా. సో శరీరాన్ని ఒక యంత్రంగా భావించండి. ఇప్పుడు దేవాలయాల్లో ఒక విగ్రహం ఉంది, దాని ఒక యంత్రంగా భావిస్తే దాని కింద ఒక యంత్రం పెడతారు, దేవాలయం విగ్రహం అనేది ఒక రత్నం లాంటిది. సో ఈ 2 కాంబినేషన్స్లోనే మనం మంత్రం చేస్తాం, బయటకు వచ్చిన సాధన చేస్తుంటాం, దేవాలయం దగ్గరికి వెళ్ళి వైబ్రేషన్స్ పాజిటివ్గా అక్కడ మనకు వస్తాయి.
మనం ఎప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటాం మనం ఒక ప్రశాంతతో బయటకు వస్తుంటాం. అవును. అంతే కదండి, ఎప్పుడు కరెక్ట్. వెళ్ళి వచ్చినా ఏ ఎగ్జాక్ట్‌లీ. దేవాలయంకి వెళ్ళినా. అవును. ఎందుకంటే అందులో ఒక యంత్రం ఉంది, ఒక రత్నం ఉంది. హ్మ్. యంత్రం ఎక్కడుంది అని అంటే విగ్రహం కింద మనం ప్రతిష్ఠ చేసేది ఒక యంత్రం ప్రతిష్ఠ చేస్తారు దేవాలయంలో. రత్నం ఏంటంటే ఆ విగ్రహం ఒక రత్నం. హ్మ్. మనం ఊహించుకుంటాం. మనం చేసేది ఒక మంత్రం. ఈ 3 ఎప్పుడైతే కలుస్తా సర్క్యులేషన్ అవుతాయో దేవాలయ ప్రాంగణంలో మనం ఎప్పుడైతే మనం కూర్చుంటామో, ఒక మెడిటేషన్ చేస్తున్నా, ఒక మంత్ర సాధన చేస్తున్నా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అదే ఈ కాంబినేషన్ ఆఫ్ 3 ఉంది మనకి. సో ఇదే కాంబినేషన్ ఆఫ్ 3 ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ప్రతి చోట మనకు దొరకదుగా. అవును. అందుచేత ఏం చేద్దాం, మేము ప్రతి ఒక్కరికి ఒక రత్నం ఇచ్చేటప్పుడు దాంతో పాటు ఒక మంత్రం కూడా చదువుకోమంటాం. నీ శరీరమే ఒక దేవాలయం అనుకో. శరీరంలో ఎన్నో దోషాలున్నాయి. అవి పోవాలంటాం. పోవడానికి ఒక మంత్ర సాధన చేయండి అంటాం. అలాగే యోగం శరీరంకి వెళ్ళాలి. అంటే మనం ఎందుకు పుట్టామని జన్మ కారకత్వం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. హ్మ్. హ్మ్. అంటే మనం కారకత్వం తెలుసుకుంటూ దానికేమో ఒక రత్నాన్ని ఇస్తాం. అది ఒక రాజయోగం తీస్తామన్నమాట. యోగంలోకి తీస్తాం. యోగంలో విపరీత రాజయోగం వెళ్ళాలనుకుంటాడు వాడు. అంటే హ్మ్. వాడికి ఏదో ఒక చదువు వచ్చేసింది, ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది, ఒక ఇంజనీరింగ్ అయిపోయాడు, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చేస్తే అక్కడ ఆగిపోడు ఆయన. వ్యక్తి అనేవాడు ఆలోచన డెవలప్‌మెంట్ కోసం. డెవలప్‌మెంట్ అందులోనే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనుకుంటాడు హ్మ్. ఎవరైనా. హ్మ్. ఇప్పుడు ₹1,00,000 మీకు వస్తుంది అనుకుందాం. 1,00,000తో ఆగిపోరుగా. అవును. డెఫినెట్‌గా 2,00,000లో చేయాలని ప్రయత్నం చేస్తారు. కరెక్ట్. సో కరెక్ట్. 2,00,000 చేయడం ప్రయత్నించండి అని విపరీత రాజయోగం ఉంటాం. సో అక్కడికి వెళ్ళాలని కోరిక ఉంది అన్నప్పుడు నీకు జాతకంలో అది ఉందా లేదా? ఉంది అని అంటే డెఫినెట్‌గా దానికి సంబంధించిన రత్నధారణ చేసుకోమని చెప్తాం. ఒకవేళ లేదు ఉందనుకోండి, కానీ నువ్వు వెళ్ళాలని సాధన చేయాలి. ఇప్పుడు సాధన చేస్తే సాధ్యం కానిది ఏమి లేదు మహాకవి అన్నాడు. ఒకవేళ సాధన చేయాలి, సక్సెస్‌ఫుల్ అవ్వాలి, నా జీవిత లక్ష్యం ఏది అనుకునేవాడు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఉన్నారు. 9 సంవత్సరాలు ఆ పొజిషన్ ఉన్న తర్వాత ఆ సీఎం పోస్ట్ కోసం ఎదురు చూస్తారు తప్ప వాళ్ళు ఇంకో పోస్ట్ కోసం ఎదురు చూడరు కదండీ. ఖచ్చితంగా. 9 ఏళ్ళు ఆ పొజిషన్ అవును. ఉన్నారు. అయినా సాధన ఏంటి? నేను మళ్ళీ ఆ సీట్‌లోనే కూర్చోవాలి. లేక డబ్బు లేక లేకపోతే ఇంకేమీ లేక వాడికి హ్మ్. చెప్పండి. హ్మ్. కానీ వాళ్ళేంటి ఆ సీటు కోసమే కదా వెళ్ళేది. ఆ గౌరవం, ఆ విపరీత రాజయోగం కోసం. అలా వెళ్ళాలనుకున్నప్పుడైతే దానికి మళ్ళా రత్నాలు ఉపయోగపడతాయి. అలాగే మన యజ్ఞ యాగాలు ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. హ్మ్. సో సైమల్టేనియస్‌గా ఒక దోషాన్ని నివృత్తి చేస్తది మనం చేసే మంత్రశాస్త్రం. యోగాను తీసుకెళ్ళేది రత్నశాస్త్రం అని చెప్తుంటామన్నమాట. సో ఓకే. ఈ కాంబినేషన్ ఎప్పుడు సక్సెస్‌ఫుల్ అండి. త్రేతాయుగంలో, ద్వాపర యుగం నుండి ఉంది ఇది. హ్మ్. హ్మ్. ఎందుకంటే అప్పుడు వాడే కత్తులుంటాయి కదా! యుద్ధంకెళ్ళే కత్తులుంటాయి కదా! వాటిని కూడా మాణిక్యాలు, మణులు అది పెట్టి ఉన్న కత్తులతో వాళ్ళు యుద్ధం చేసేవారు. అందులో ఉన్న డైమండ్ కట్ వెళ్ళిందంటే షార్ప్‌నెస్ పెరిగేదన్నమాట. హ్మ్. సో ఆ లైటింగ్‌కి అవతలోడి కళ్ళలో పడి ఒక్కసారి యుద్ధంలో కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కూడా మనం చూస్తుంటామన్నమాట. సో ఇవన్నీ జరిగినవే ఇంతకుముందు. రాజుల కాలం జరిగిందే. అయితే ఏంటంటే మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన రత్నాలు ఏవైతే మనం వీధుల్లో అమ్ముకునేవాళ్ళమో అవన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు రత్నాల విలువ పెరిగిపోయింది మనకిక్కడ. అది తీసుకుపోవడానికి మందికి రత్నాలు తక్కువ కాదు. గనులు అన్నీ తవ్వితే గాని రావు నేను. అంటే ఇప్పుడు పర్మిషన్స్. పర్మిషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు ఎమరాల్డ్ ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జెమ్ అంటాం. హ్మ్. కానీ జాంబియాలో పచ్చ గదండీ! పచ్చదండి. గ్రీన్ పచ్చ. కలర్‌ది. హ్మ్. హ్మ్. అది జాంబియా గడ్డ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఆ మైన్స్ ఓకే. అవి. ఆ సౌత్ ఆఫ్రికాలో అవేంటి లేయర్స్ ద్వారా తయారవుతుంటాయి. అంటే హుహు. వాల్కనో మౌంటైన్స్ ఉంటాయి కదండీ! హ్మ్. అందులో నుండి హ్మ్. వచ్చే హ్మ్. లావాదేవీలు కదా! ఆ లావాదేవీలు పడి దాన్ని భూగర్భంలోకి వెళ్లి కొన్ని పొరలుగా తయారై అవి మైన్స్ ఇవి గనుల్లా తయారవుతాయి. ఆ గనుల్లో నుండి తవ్వడం వల్ల మనకు ఆ రత్నాలు బయటకొస్తాయి. అవును. దాన్ని కటింగ్ చేసి అంటే అన్‌కట్ డైమండ్స్ లాగా అన్‌కట్ జెమ్స్ తయారవుతుంటాయి. హ్మ్. వాటిని కట్ చేసి డెఫినెట్‌గా మనం ఏం చేస్తామంటే ముక్కలు చేసి దాన్ని పాలిష్ చేసి అనేది తీసుకొస్తుంటాం కూడా. సో న్యాచురల్ జెమ్స్ ఏవైతే ఉంటాయో అవి భూమి నుండి పుట్టినవి. హ్మ్. సో భూమి నుండి వచ్చాయంటే ప్రకృతి నుండి వచ్చినాయి కదండీ అవి. అంతే కదా! ప్రకృతి అంటే ఏంటంటే ప్రకృతిని మనం అన్ని తీసుకుంటున్నాం. మన అవును. శరీరం కూడా అవును. ప్రకృతి స్వరూపమే అంటుంటాం. ప్రకృతి నుండి తీసుకొచ్చి మనం ఈ ప్రకృతిలో పెట్టుకుంటున్నాం మనం. సో ఈ ప్రకృతి ఏం తగ్గిందో డెఫిసిట్ దాన్ని రీప్లేస్‌మెంట్ విత్ ద జెమ్స్ చేస్తున్నాం అంతే. సో సైంటిఫిక్‌గా మీరు ఆలోచించినా, ఆధ్యాత్మికంగా ఆలోచించినా సరే రత్నాలనేది అంటే రీప్లేస్‌మెంట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ విచ్ వి ఆల్రెడీ లాస్ట్ ఇన్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. మన జాతకంలో ఏవైతే బలం తగ్గిందో దాన్ని బలోపేతం చేయడం చేస్తున్నాం. సో జెమ్స్ ఈజ్ అల్టిమేట్ అండి. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ థట్. నా లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ కెరియర్‌లోని హ్మ్. వి టెల్ అబౌట్ దట్ ఎ లాట్. నేను అదే మీ మొత్తం చేతులన్నిటికి చూస్తున్నాను సార్. మీరు ఎంత విలువ లేకపోతే మీరు వాటిని ధరించుంటారనేది అర్థం చేసుకోగలుగుతా. అయితే ఇంకో డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు దాంట్లో క్యారెట్స్. క్యారెట్స్. క్యారెట్స్ అంటారండి అవి. క్యారెట్స్ క్యారెట్స్. అంటారు. హ్మ్. అంటే ఇంత వెయిటు, అంత వెయిటు. అవునండి. ఆ వెయిటే క్యారెట్స్ అంటారు. హ్మ్. ఓకే. దీనికి సంబంధించిన వాళ్ళు ఇంత పెట్టుకోవాలి. దానికి సంబంధించిన అంటే పచ్చ ఎమరాల్డ్ అయితే ఇంత పెట్టుకోవాలి. డైమండ్ అయితే ఇంత పెట్టుకోవాలి. రూబీ అయితే ఇంత పెట్టుకోవాలి. అలా ఏమన్నా ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ అండ్ ఆల్సో యువర్ ప్రాబ్లమ్ మనం ఏంటి డెఫిసిట్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చెక్ చేసి చెప్తుంటాం కూడా ఒక్కొక్కసారి. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు వచ్చారు. బిలో 15 ఇయర్స్‌కి మేము ఎప్పుడు జెమ్స్ సజెస్ట్ చేయమండి. ఓహ్! 100% చెయ్యొద్దు. మేము చేయమండి. మేము ఎవరికీ చేయొద్దనే చెప్తాం. 12 ఇయర్స్, 15 ఇయర్స్ లోపల మంచిది ఉన్నవాళ్ళు అంటే కాదు. మన లెక్క ప్రకారం 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి వెళ్ళే వారి వరకు మనకేమి అన్లెస్ అంటిల్
దెర్ ఇస్ ఎ మెడికల్ ప్రాబ్లం. ఆహా! ఓకే. సో మెడికల్లీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని మనం రీప్లేస్ చేయాలి విత్ మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం. ఎస్ట్రాలజీలో మెడికల్ ఎస్ట్రాలజీ అని ఒక భాగం ఉందండి. అంటే మనం తెలుగులో జ్యోతిర్వైద్యం అంటారన్నమాట. హుహు. సో అందులో కూడా ఈ జెమ్స్ అంటే రత్నాల ద్వారా కాకపోయినా ముందు ఫస్ట్ ఏంటంటే ఏ గ్రహాల ద్వారా ఎటువంటి అనారోగ్యం వస్తాయి, ఎటువంటి యోగాలు వస్తాయి, అంటే యోగము అవియోగం ఎలా అయితే అనుకుంటామో అలాగే రోగము నివృత్తి ఎలా చేయాలి, ఫలానా గ్రహ కాంబినేషన్స్ వల్ల ఫలానా రోగం వస్తుంది, ఇవన్నీ మనకు మెడికల్ ఎస్ట్రాలజీ కనబడుతుందండి. హ్మ్. ఒకవేళ చిన్నపిల్లలు బాలారిష్టాలు ఉన్నాయి అంటే 8 ఇయర్స్ లోపల కొన్ని అరిష్టాలు ఉంటాయి పిల్లలకి, పుట్టగానే ఫస్ట్ 8 ఇయర్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి హ్మ్. చిన్నపిల్లలకి, చాలా మందికి జాతక రీత్యా ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఈ మోషన్స్ అనుకోండి, ఇంకా రకరకాల హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్. కనబడుతుంటాయి. ఇవి కనబడుతుంటే ఈ బాలారిష్టాలు ఉండి లేదా కొంతమంది చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాట సరిగ్గా రాకుండా ఉంటాయి. అలాగే వాళ్ళకి ఏంటంటే పడక పడటం, దెబ్బలు తగిలించుకోవడం పడిపోవడం అలాంటి. ఉంటుంది. చాలా జ్ఞాపక శక్తి లేకుండా ఉంటుంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే ఐడెంటిటీ చేయలేకపోతూ ఉంటారు. ఓకే. ఇలాంటి చైల్డ్‌హుడ్‌లో ఉండే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఉన్నప్పుడు అలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కంపల్సరీగా మనం జాతకం చూడవలసొస్తుంది. జాతకం చూసి అప్పుడేంటంటే ఎటువంటి జెమ్స్ వాళ్ళు వేసుకోవాలి, ఎటువంటి యాగాలు, యజ్ఞాలు చేయాలి. ఇవి 2 ప్యారలల్‌గా దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాం. అక్కడ కూడా మనం జెమ్స్ వాడతాం అలాంటప్పుడు. అన్‌లెస్ అలాంటిదేమైనా మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే. అదర్‌వైజ్ మనం 15 ఇయర్స్ లోపల వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ జెమ్స్ సజెషన్ చేయమండి. హుహు. ది మెయిన్ థింగ్ ఏమవుతుందంటే మొక్కగా ఉన్నప్పుడు నేచురల్‌గా పిల్లవాడు ఎదగాలండి. హ్మ్. ప్రాపర్ వేలో. హ్మ్. ఎదుగుతున్న వయసది. మనం ఒక పక్క బెండ్ చేసేసాం అనుకోండి, హ్మ్. ఆ హ్మ్. మైండ్ అలా బెండ్ అయిపోయి అలా వెళ్ళిపోతాడు. మరి రెగ్యులర్‌గా అతను యోగంలోకి వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. సో అంచేదేంటంటే అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయమండి. హ్మ్. 15 ఇయర్స్ లోపల వాళ్ళకి మాత్రం ఏది చేయడం ఆల్మోస్ట్ 10థ్ స్టాండర్డ్‌కి వచ్చిన తర్వాత దెన్ అక్కడ నుండి వాళ్ళు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐక్యూ తక్కువ ఉంది. బ్రెయిన్స్ షార్ప్‌నెస్ తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది జెమ్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎటువంటి జెమ్స్ పెట్టుకోవాలి ఐక్యూ పెరగడానికి, అదే ఆలోచన శక్తి పెరగడానికి ఏం చేయాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి ఏం చేయాలి, ఎటువంటి జెమ్స్ పెట్టుకోవాలి, ఇట్లా రకరకాలుగా మనం అక్కడ ఈ జెమ్స్ పార్ట్ అనేది ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. హ్మ్. అలాగే మనకంటే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకుంటారు. అప్పుడు దశలు అనుకూలించి ఒక్కొక్కసారి లగ్నానికి సంబంధించిన అనుకూలించే దశలు రన్నింగ్‌లో ఉండకపోవచ్చు. ఓకే. అలా లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏది అనుకూలిస్తుందో దృష్టిలో పెట్టుకొని ఓన్లీ టు గెట్ ఇంటు ది జాబ్. అలాంటప్పుడు కూడా కొన్ని లక్కీ జెమ్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటామన్నమాట. అలాగే పెళ్లి జరగక ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. 30 హ్మ్. ఇయర్స్ హ్మ్. వస్తాయి, 35 వచ్చేస్తుంటాయి. వాళ్ళకేమో రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వివాహం ఆడపిల్లలను మగపిల్ల ఒక ఏజ్‌లో జరగవలసిన సంస్కారాలు వాళ్ళు జరగకపోతే డెఫినిట్‌గా అది సొసైటీ కూడా మంచిది కాదు. అలా ఉండడం కూడా. హ్మ్. సో అటువంటి కేసెస్ వచ్చినప్పుడు కూడాను విల్ సీ వాట్ ఈస్ ద ప్లానెట్, ఏ ప్లానెట్ ఇబ్బంది పెడుతోంది, దేనివల్ల ఇబ్బంది జరుగుతుంది చూసుకుని అటువంటిప్పుడు కూడా ఒక్కొక్కసారి అవసరం ఉంటే పూజ పురస్కారాలు చేస్తే అవుతుందా చూస్తాం. లేకపోతే యోగంలో దింపాలి కాబట్టి వి సజెస్ట్ జెమ్స్ ఇన్ దట్ వే ఆల్సో కూడా. ఇట్స్ ఆల్ ఓకే. డిపెండ్, కేస్ టు కేస్ డిపెండ్ అండి. అదే మనం అదేండి. ఒక్కటి ఇది ఈ రకమైన ఈ జెమ్సే పెట్టుకోవాలి అని ఏమి ఒక స్టాండర్డ్ అనేది లేదు. లేదండి దీనికి. హ్మ్. స్టాండర్డ్ ఉండు, కేస్ టు కేస్ డిఫర్ అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చూడండి, కేస్ టు కేస్ ఎలా డిఫరెంట్ ఉందో, హ్మ్. హ్మ్. వీడికి ఇచ్చిన ఇదే మందు తలనొప్పి ఉన్న మందు మనకి ఒకటి ఇస్తాం, రెండో వాడికి ఇంకో రకమైన మందు ఇస్తాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ హిస్ బాడీ అవును. యాక్సెప్టెన్స్ బట్టి కదా. సో అలాగే జెమ్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా త్వరగా చెక్ చేసిన తర్వాత ఒక నిపుణులైనటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవటమే అన్ని రకాలుగా ఉత్తమం. అది 100% కరెక్ట్ అండి. చెక్ చేసిన తర్వాత కాకండి, దానికంటే ముందు డయాగ్నోస్ చేయాలి ప్రాపర్‌గా. అదే చెక్ అస్ట్రాలజీ చేయించుకుంటే మీ దగ్గరకొచ్చి ఆ! చెక్ చేపించుకున్న నా ఉద్దేశం. ఇప్పుడు మా దగ్గర ఒక వ్యక్తి వస్తే చాలామంది మాకు ఫోన్స్ వస్తుంటాయండి. హ్మ్. మాకేమో ఒక నీలం కావాలని, ఒక ఎమరాల్డ్ కావాలని. నేనంటే మీకు అలా ఇవ్వమండి మేము అంటాం. హ్మ్. ఏం అలా ఎలా ఇవ్వరా పడితే అంటారు. అలా అంటే ఇచ్చేస్తే ఏమంటే మళ్ళీ. మీరెక్కడ చూపించుకున్నా మాకు తెలియదు కదండీ ఫ్యాకు. అది నిజంగా మీకు సూట్ అవుతుందో లేదో మాకు తెలియదు. అంచేత ఫస్ట్ బేసిక్‌లీ మీ జాతకంలోని అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే మీకు ఎడ్యుకేట్ చేస్తాం మేము. ఏంటంటే పలానా జెమ్స్ మీరన్నారు, అది పనిచేస్తుందో పనిచేయదా మీకు. చాలామంది బ్లైండ్‌గా నక్షత్ర ప్రకారం పెట్టేసుకుంటా ఉంటారు. ఆ! అది కొంతమంది అంటారు. రాశి మరి ప్రకారం రాశి అంటారు. ప్రకారం అవును. పెట్టేసుకుంటా అవును. ఉంటారు. ఇది రాశి ప్రకారం పెట్టుకోవడం వ్యవహారం కాదండి. జెమ్స్ అన్నది వాల్యుబుల్ థింగ్స్. చాలా పవర్‌ఫుల్ అండ్ వాల్యుబుల్ జెమ్స్ మరివి. హ్మ్. మనం పెట్టుకుంటున్నామంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ గోల్డ్. మనం గోల్డ్‌లో ఆభరణాలు ఎలా పెట్టుకుంటున్నామో, అలాగే జెమ్స్ కూడా ఏంటంటే ఫర్ ఫార్చ్యూన్ కోసం మనం పెట్టుకుంటున్నాం. హ్మ్. గుడ్ ఫార్చ్యూన్ కోసం పెట్టుకుంటున్నాం. అది గాని మనం సూట్ అవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్ ఫార్చ్యూన్ మాట దేవుడు ఎరుగు. అది ఆటోమేటిక్‌గా గ్రౌండ్ లెవెల్‌కి తీసుకొచ్చేస్తుందన్నమాట. ఎంత అమ్మో! యోగంలో ఉన్నవాడిని కూడా బలహీనపరుస్తుందన్నమాట అది. హుహు. సో ఇవి ఛాన్స్ తీసుకొచ్చి మళ్ళా తీసుకెళ్తది. జాతకంలో ఒకటుంది, అది ఎందుకు జరగదు అనే క్వెషన్ మీరు ఎయొచ్చు తర్వాత. ఆ! అదే. వెళ్ళొచ్చు. ఇప్పుడు తెలిసిందనుకోండి, తెలిసి వెళ్ళే విధానం ఒకలా ఉంటుంది. తెలియక వెళ్ళే విధానం ఒకలా ఉంటుంది. యెస్. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి వైజాగే వెళ్ళాలి. హ్మ్. కార్‌లో వెళ్ళిపోతున్నారు.
తెలిసిన మార్గం తెలుసు అనుకోండి. పలానా చోట బ్రేక్స్ ఉంటాయి, పలానా చోట స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, పలానా చోట గోతులు ఉంటాయి, పలానా రోడ్డు బాగోలేదు. ఇవన్నీ మీరు చేసుకు వెళ్ళినప్పుడు మీరు ప్లాన్ చేసుకొని ఇన్ని గంటలు అనుకుని వెళ్ళిపోగలుగుతారు జాగ్రత్తగా. వెళ్ళిపోతాం. అవును. తెలియలేదనుకోండి, ఈ మీరు వెళ్ళే లోపల ఇక్కడే మానసిక ఒత్తిడి, అక్కడ వెళ్ళిన పని ఏం చేయాలనుకున్నా అది చేయకుండా ఇబ్బంది పడిపోతుంటారు. సో, ఇక్కడ ఏంటంటే మనకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ జెమ్స్ వాడాలి? ఎందుకు వాడాలి? ఏ టైంలో వాడాలి? హ్మ్. ఇవన్నీ కాలిక్యులేట్ చేయంది సజెస్ట్ చేయకూడదండి. సో, ఇవన్నీ డయాగ్నోస్ చేసేది ప్రాపర్‌గా ఎవరంటే ఆస్ట్రాలజర్. యాహ్! కరెక్ట్. దట్స్ ఫస్ట్ పాయింట్. తర్వాత ఆస్ట్రాలజర్స్ జెమ్స్‌ని కూడా ఐడెంటిఫై అందులో జెమాలిస్ట్ కూడా చేశానండి నేను. హుహు. సో, అంటే జెమ్స్ వెరిఫికేషన్ లాస్ట్ 20 ఇయర్స్ నుండి చేస్తున్నాము. మనకు ఓహ్! ఫ్యామిలీలో ఉన్న ఈ అలవాటు ఇదంతాను. ఓకే. సో, అందుకోసం ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో రత్నం చూడగానే ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, మంచిదా కాదా ఐడెంటిఫికేషన్ ఒరిజినలా? ఫ్రాడా? అని ఫ్రాడా మొత్తం తెలుసు. ఇవి తెలుసుకుంటామండి. తెలుసుకుని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైమండ్ ఉంది. హ్మ్. డైమండ్ రకరకాల డైమండ్స్ ఉన్నాయి. మరి ఇవాళ రేపు మనం చూస్తుంటాం మార్కెట్‌లో 40,000కి వచ్చేస్తుంది, 50,000కి వచ్చేస్తుంది కథలు చెప్తున్నారు. కరెక్ట్ సార్. అదే ఇది అర్థం చాలా కూడా కాదు. అసలు ఆశ్చర్యం ఇంత వస్తుంది. తక్కువ ఉందా డైమండ్ అని కూడా అనుకున్న కొన్ని సందర్భాలు. వెబ్ సిరీస్‌లో చూడండి డైమండ్స్ గురించి చెప్తారు ఎన్నో రకాలుగాను. హ్మ్. సో, ఇదేంటి అంత తక్కువ ఉండే డైమండ్ అయితే ఇంకే ప్రతి ఒక్కడు కొనేసుకొని చేస్తారు. అవును. అస్ట్రాలజికల్ డైమండ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ అండి. ఈ అస్ట్రాలజికల్ డైమండ్స్‌లో ఎలాగుంటాయంటే ఇదేంటో మన ఇష్టం వచ్చినట్టు ఇన్ని సెంట్స్ అని పెట్టుకోవడానికి కూడా ఉండదన్నమాట. హ్మ్. ఇప్పుడు మీకు ఇచ్చే ఆర్నమెంట్స్ డైమండ్స్ ఆర్ డిఫరెంట్ మళ్ళా. ఈ ఆర్నమెంట్ డైమండ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లేడీస్ నార్మల్‌గా మన ఆ! షాపులో షాప్‌లో కొనుక్కునేటివి. అవేంటవుతాయంటే అవి చిన్న చిన్న పౌడర్ లాగా 2 సెంట్స్, 1 సెంట్స్, 3 సెంట్స్ ఉంటాయన్నమాట. ఈ 2, 3, 1, 5 సెంట్స్, 6 సెంట్స్ ఇవన్నీ అస్ట్రాలజికల్‌గా ఎఫెక్ట్ చేయవండి ఇవి. ఓకే. సో, ఓకే. అస్ట్రాలజికల్ జెమ్స్ అంటున్నామంటే మనకు కనీసం ఒక టోటల్ నంబర్ 6 వచ్చేటట్టుగా ఒక 15 సెంట్స్ దగ్గర మొదలుపెడితే చిన్న పిల్లల దగ్గర అది గోస్ టు 1 క్యారెట్, 1 ½ 2 క్యారెట్స్ చేసి టోటల్ 6 నంబర్ వచ్చేటట్టుగా హుహు. చూసుకొని మనం ఐడెంటిఫై చేసి పెట్టాలి. టోటల్ 6 ఏమో మళ్ళీ ఇక్కడ మనం న్యూమరాలజీ అని అనకండి. 6 ఈస్ రిలేటెడ్ విత్ వీనస్ మాట. అందుకా? సో, అంచేత ఓకే. 6 నంబర్ వచ్చేటట్టు చూసి మేము చెక్ చేస్తాం. వీళ్ళకి సూట్ అవుతుందా? అవ్వదా? ఏ టైంలో పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? ఎంతకాలం ఉంచాలి జెమ్స్‌ని? ఈ పర్టిక్యులర్ స్టోన్‌ని ఎన్నాళ్ళు పెట్టుకోవాలి? జెమ్స్‌ని ఎన్నాళ్ళు ఓకే. పెట్టుకోవాలి? ఓకే. ఇవన్నీ కూడా లెక్కలుంటాయి. మీకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ ఉంటే మనం పలానా సజెస్ట్ చేస్తాం మేము. చేసిన తర్వాత దీనికి ఒక పీరియడ్ ఇస్తాం. ఒక 8 మంత్స్ టు 9 మంత్స్ పెట్టుకొని అది క్యూర్ అయిపోతుందని. క్యూర్ అయిపోయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ అది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అంటే తీసేస్తే అది తీసేయొచ్చు. చేయాల్సిందే. మన ఇష్టమే కదా మన అప్పుడు. ఇష్టం. ఇప్పుడు మన చూడండి వాటర్ ఫిల్టర్స్‌లో క్యాండిల్స్ ఉంటాయి కదండీ! అవును. ఆడ తర్వాత అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే వేస్ట్ అది ఇక. అది ఎంత డస్ట్ చేయాలో తీసేస్తాం. అవును. ఫిల్టర్ అవును. చేసేస్తాం. మళ్ళా న్యూ క్యాండిల్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇలా కూడా సో, ఉంటుందా? ఇలా కూడా కొన్ని జెమ్స్ ఉంటాయి అలాగా. కొన్ని హెల్త్ ఇష్యూస్ మీద మనం పెడుతున్నప్పుడు దాన్ని మళ్ళా రీప్లేస్ చేయవలసి వస్తుందన్నమాట. నార్మల్‌గా యోగానికి వెళ్ళే జాతకాలకి మనం పెట్టే జెమ్స్ లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు మనకు పెద్దేమి ఇబ్బందేం ఉండదు. బట్ హెల్త్ ఇష్యూస్ మీద ఇస్తుంటాం కొన్ని జెమ్స్. ఇస్తున్నప్పుడు మేబీ ఆ 8 మంత్స్, 6 మంత్స్ కోసమని ఓన్లీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు. 3, 4 సార్లు ట్రై చేశారు. వర్కౌట్ ఫెయిల్ కాలేదు. అయింది. ఫెయిల్ అయింది. ఇది టేక్ ఆఫ్ చేయడానికి ఒక జెమ్ ఇస్తామాట మేము. ఆహా! ఇది పెట్టుకో, ఇది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత అక్కడికెళ్తే నీకేం పెద్ద పని చేయదురా బాబు. నీకు ఓన్లీ ఇక్కడ ఫ్లైట్ ఎక్కించడానికి దాని ఉపయోగపడుతుంది. వరకే. అంతవరకు ఉపయోగపడుతుంది. ఇది చేసుకొని ఒక మంత్రం చదువుకొని ఇస్తుంటామాట. సో, వాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అదేదో చేతి పెట్టుకున్నా నాకు కలిసొచ్చింది అనుకుంటే అక్కడ నుండి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ నుండి డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడదు ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ రాహు విదేశాలు తీసుకురావడానికి ఉపయోగపడతాడు. రాహు అనే గ్రహం. వాడిని టేక్ ఆఫ్ చేయాలి. రాహు ప్లేస్‌మెంట్ బాగోలేదు. దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశం పెట్టుకొని మనం దానికి సంబంధించిన ఒక జెమ్ ఇస్తామాట. ఇది పెట్టుకోరా బాబు, ఈ మంత్రం చదువుకోరా. ఈ 2 మంత్స్‌లో నీకు అవకాశం వస్తుంది. వెళ్ళిపో అంటాం. వాడేమనుకుంటాడంటే గురువుగారు చెప్పారు. నేను అమెరికా వచ్చేసాను. ఇంకేముంది ఆయన చెప్పినట్టే జరిగిపోయింది. అమెరికాలోకి దిగాము అనుకుంటాడు. కానీ దిగిన తర్వాత అక్కడే ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ రాహువుకి సంబంధించిన మనం ఇచ్చిన జెమ్ పనిచేయదది. అక్కడ అగైన్ హి హాస్ టు డూ హార్డ్ వర్క్ మాట. హుహు. సో, మన దగ్గర ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే మా పిల్లలు వెళ్ళలేదండి. ఆ వీసా రాలేదండి. మనకి చాలామంది వస్తుంటారు. వచ్చి అంటుంటారు మా వాడికి వీసా టికెట్ దొరకలేదండి. అదే లాటరీలోని ప్రాసెస్ అవ్వలేదంట. అరే చేస్తాం లేరా అంటాం. ఆడికి వెళ్ళిన మళ్ళా ఫోన్ చేసి వస్తారు. హ్మ్. గురుగారు మా వాడికి ఉద్యోగం రాలేదండి అని. ఏడాది తర్వాత అదేలెండి. చదివిన అదే. తర్వాత. అదే. మీరు ఇంకేమైనా చేయండి అని. మీరు ఇచ్చారండి బాగానే పని చేసింది అంటారు. ఇంకా దాంతో వాళ్ళేమనుకుంటారు అది పని చేస్తుంది కదా అనుకుంటూ ఇంక అవసరం లేదని అనుకుంటారు ఒక్కొక్కసారి. ఓకే. సో, అది కాదు. ఒక్కొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క వర్క్ అవ్వడానికి ఒక రకమైన జెమ్స్ పనిచేస్తుంటాయి ఎవరైనా. హ్మ్. సో, దాన్ని అంతవరకు అది ఉపయోగపడుతుంది అంతే. వెళ్ళిన తర్వాత అగైన్ వి హావ్ టు డూ లిటిల్ హార్డ్ వర్క్ మాట. అలా చేసినప్పుడు కూడా వర్కౌట్ కాలేదంటే అగైన్ దే హావ్ టు కమ్ బ్యాక్ విత్ అస్ట్రాలజీ మాట. అస్ట్రాలజీ ఏం లేదండి మన లైఫ్‌లో మనం ఎదుగుతున్న కొలది మనతో పాటు ఆ చక్రం అలా ఎదుగుతుంటుంది. అదే. అదే. అది ఎక్కడికక్కడే మనకు కనెక్ట్ చేస్తుంటుందన్నమాట. నీకున్న రోగం ఏంటి? నీకున్న యోగం ఏంటి? రోగం వచ్చినప్పుడు మందులేసుకోరా అంటుంది. యోగం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయరా అంటుంది. ఇవి ఎప్పుడెప్పుడు ఏమొస్తాయి మనకు తెలియదు. అన్‌లెస్ అంటే మాలాంటి అస్ట్రాలజర్స్ చెప్పేవాళ్ళకి తప్ప అదే. 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 తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే రాంగ్ స్టెప్స్ వేసేస్తుంటారు. ఆ రాంగ్ స్టెప్స్ వేసినప్పుడు కన్‌ఫ్యూజ్ అయ్యి మానసిక ఒత్తిడి పొందడం. ఇంకా
XYZలు జరగాలని వరుసగా అవుతుంటాయి అన్నమాట. సో జెమ్స్ ఈజ్ సంథింగ్ సమ్‌టైమ్స్ యూ ఆర్ ఇన్ డిప్రెషన్ ఆల్సో ఇట్ విల్ వర్కౌట్ లైక్ ఎనీథింగ్. కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్స్ వాటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా అంటుంటాం. రైట్ సార్. ఇన్ డెప్త్ మళ్ళీ జెమ్స్ గురించి ఇంకో ఎపిసోడ్ చేద్దాము. థ్యాంక్ యూ. మీ నంబరు మేము కింద డిస్ప్లే చేస్తాము. ఎవరైనా కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శుభం వ్యాధి.